ఈరోజు మనం పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్న శివుని అరుదైన క్షేత్రం పల్లికొండేశ్వర స్వామివారి విశేషాల గురించి తెలుసుకుందాము. సదాశివుడు కూడా శ్రీ మహావిష్ణువు వలె శయన భంగిమలో కనిపించే ఏకైక క్షేత్రం ఇది. సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని శయనిస్తున్న మహాశివుణ్ణి ఇక్కడ మనం దర్శించుకుంటాము. సర్వసాధారణంగా శివుడు ఏ శైవ క్షేత్రంలో గాని శివాలయాల్లో గాని లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. అయితే అరుదైన క్షేత్రాల్లో మాత్రమే సశరీర రూపధారుడుగా దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటిదే ఈ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలోని సురుటుపల్లి అనే గ్రామం ఉంది. ఇక్కడ శివుడు శయన భంగిమలో ఉంటారు. శ్రీ మరగదాంబిక సమేత పల్లికొండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం. శివుడు శయన భంగిమకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. హాలాహలం లోకాలను దహించి వేస్తుండగా బీతిల్లిపోయిన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుణ్ణి మొరపెట్టుకున్నారు. లోకాలను రక్షించుకోవడానికి శివుడు ఆ కాలకూట విషాన్ని మింగి తన గరళంలో దాచుకుంటాడు. కాగా ఆ విష ప్రభావంతో తూలిన శివుడు కొంతసేపు పార్వతి ఒడిలో సోమసిల్లి ఆ తరువాత సేద తీరిన క్షేత్రం ఇది. గరళం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహావిష్ణువు సూక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోయారు. దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయింది. ఆ భాగమంతా నీలి రంగులోకి మారిపోయింది. అప్పటి నుండి శివుడు నీలకంఠుడుగాను శ్రీ మహావిష్ణువు నీలిమేఘ శ్యామునిగాను ప్రఖ్యాతి చెందారు. విష ప్రభావంతో సోమసిల్లిన శివుడు పార్వతీదేవి ఒడిలో శయనించారు. నారదుడు ముల్లోకాలకు ఈ సమాచారాన్ని చేరవేసి అన్ని సురగణాలకు ఆ దృశ్యం సురుటుపల్లిలో కనిపించింది.